నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ ఘీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. భక్తబాంధవేభ్యో నమో నమః. సర్వవీక్షణ బాంధవేభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు బుధవారం, ద్వాదశి ఉపరి త్రయోదశి. మంచి రోజు బుధవారం కూడా. ఈరోజు కూడా చాలా విశేషమైన యోగక్షేమం ఉంటుంది. ఈరోజు విశేషంగా తిథి గురించి కొంచెం పరిచయం చేసుకుందాం. తిథులు అంటే ఏంటి? నిజంగా మన సంప్రదాయాలు మనకు తెలుసు, కానీ మనము ఫాలో చేస్తలేదు. నవమి శ్రీరామనవమి, చతుర్థి సంకష్టర చతుర్థి, అష్టమి దుర్గాష్టమి, తర్వాత కృష్ణ జన్మాష్టమి, నాగపంచమి, నాగల చవితి. ఇలా ఒక్కొక్క తిథి కూడా ఒక్కొక్కర ఆధీనంతో మనం ఉంచాం. తిథి అంటే పాడ్యము అంటే ఒకటోది, ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3, చవితి 4, పంచమి 5, షష్ఠి 6, సప్తమి 7, అష్టమి 8, నవమి 9, దశమి 10, ఏకాదశ. ఏక అంటే 1, దశ అంటే 10. ఏక ప్లస్ దశ 11. ఏకాదశి అంటే 11, ద్వాదశి, త్రయోదశి. త్రయ అంటే 3, దశ అంటే త్రయోదశి. ఏక ద్వాదశ త్రయోదశి. చతుర్దశి అంటే చతుర్థ అంటే 4, దశి అంటే 10 అన్నమాట. 14 చతుర్దశి. తర్వాత అమావాస్య లేదా పౌర్ణమి ఏదో ఉంటుంది. అంటే ప్రథమం నుంచి 1 నుంచి 15 రోజులకు, ఇంకోటి నుంచి 1 నుంచి 15 రోజులకు, 15 రోజులకు శుక్లపక్షము అనే దాన్ని వృద్ధి చంద్రుడు, కృష్ణపక్షము అనేది క్షీణచంద్రుడు అంటాం. కానీ ఇక్కడ మనం ఒక్కొక్క తిథియుకు కూడా ఒక్కొక్క దేవుణ్ణి పూజించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఎంతోమంది తిథి ప్రకారం మనము ఏదో పూజ చేసుకోవాలి, లేదు అంటే చూడండి, పితృకార్యాలని మనం ఇప్పుడు కూడా తిథి ప్రకారమే ఆలోచిస్తాం. అంటే వైశాఖ శుద్ధ పంచమి, వైశాఖ మాసంలో శుద్ధ అంటే శుక్లపక్షంలో పంచమి రోజే అది చేస్తారన్నమాట. అయితే జన్మించిన రోజులు మాత్రము డిసెంబర్ 1. అలాగే ఎన్నో జయంతిలు పుట్టినవారు జయంతిలు వస్తాయి. ఆ జయంతులను కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే పెట్టేశారు ఇప్పుడు. కానీ అక్కడ తిథులు మాసాలు మర్చిపోయారు. అంటే మనం ఆల్రెడీ హిందూ రాష్ట్రంలో జన్మించినా కూడా మనం హిందూని ఏమీ ఫాలో చేయకూడదు అని అర్థం. ఇండైరెక్ట్గా నేపాల్ దేశంలో, కంట్రీలో మన పక్కనే ఉంటుంది. నేపాల్ మన భారతదేశంలోనే ఒక ఖండం, అది కార్నర్ ఉంటుంది. హిందూ దేశము అని దానికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే హిందూ దేశం అని ఎందుకు చెప్తారు అంటే అక్కడ ఇప్పుడు కూడా పంచాంగము ప్రకారమే క్యాలెండర్ ఉంటుంది. తిథి, నక్షత్ర, వార, యోగ, కరణ, ఎవరు ఏ జన్మ చేసుకోవాలన్నా, జన్మపత్రిక రాయించాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవాలన్నా ఆ మాసంలో అలాంటివి ఎక్కువ ఫాలో చేస్తూ ఉంటారు. ఆ పక్కన క్యాలెండర్స్లోనూ అంతే. ఏదైనా వచ్చింది అంటే, ఏదైనా జయంతులు, అక్కడ వాళ్ళ దేశంలో పుట్టిన వారు గొప్ప గొప్ప జయంతులు చేస్తారు కదా, అవి కూడా మాసానికి ఆ దీంట్లోనే చేస్తారు. మనం ఇక్కడ మాత్రం ఏం లేదు, జాత్రలో వైశాఖ మాసం, కార్తీక మాసం, లేదు అంటే ఏదైనా దేవుళ్ళకి మాత్రం జరుపుతున్నామే, కానీ మనం జరుపుకుంటే లేదు. దేవుళ్ళకి మాత్రం అది సీమితం అయిపోయింది కాదు, మనలో కూడా ఉంటుంది. అయినంత వరకు ప్రతి ఒక్క హిందువు అని అనిపించుకున్న తర్వాత కాస్త ఈ పంచాంగాన్ని పాటించండి.
ఏ నక్షత్రం పుట్టాము, ఏ తిథిలో జన్మించాము మనము, ఆ ఒక తిథిని, ఆ నక్షత్ర, ఆ తిథి, ఆ మాసంలో ఒక మంచి పనులు చేయండి, చాలా మంచిది జరుగుతుంది. మీకు అతి త్వరలోనే అద్భుతమైన ఒక ప్రొఫైల్ రెడీ చేసి మీకు ఇస్తాను. మీరు నాలాంటి ఎవరైనా గురుగారు జ్యోతిష్యులు వాళ్ళని వెతుక్కొని వెళ్ళే అవసరం లేదు. డబ్బులు అపాయింట్మెంట్లకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేదు. పరిహారాలకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేదు. మీరు ఏం పని చేసినా కూడా మళ్ళీ తిరిగి ఉండకూడదు, అది ఫెయిల్యూర్ కాకూడదు. అలాంటి కొన్ని నక్షత్రాలు, ప్రతి ఒక్క నక్షత్రానికి నేను ఇస్తానన్నమాట. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించాడు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో చేస్తే వానికి ఎలాంటి లాభాలు ఉంటాయి అని నేను తెలియచేసేసానంటే, వాళ్ళ జీవితాంతం దాన్ని ఫాలో చేసుకుంటే చాలు. ఒక రిజల్ట్ చూడడం కానీ, ఒక స్కూల్కి వెళ్ళడం కానీ, లేదు అంటే ఎగ్జామ్స్ రాయడం గవర్నమెంట్, అది మనం ఏం చేయలేం. ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, ఏదైనా ఒక బయోడేటా పంపించడం, లేదో మనకి వివాహానికి అది ఆ నక్షత్రాన్ని పెట్టుకోవడం, లేదంటే ఏదో మంచి కార్యం చేయలేదు, ఏదో ఒక అంగడి, దుకాణం, కొట్టు ఓపెన్ చేస్తున్నాను, దాన్ని ఫాలో చేసుకోవడం, ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఆ నక్షత్రాలు ఫాలో చేస్తే లైఫ్లో వాళ్ళకి వెనుకోనేది ఉండదు. ఇట్స్ అ లక్ అన్నమాట. అది తెలియకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. ఏం చేసి ఏం ప్రయోజనం? ఒక మంచి రోజు ఎంతోమంది ముహూర్తాలు పెడుతున్నారు. పాపం ముహూర్తం పెళ్లి జరగడానికి పెళ్లి కూతురు ఉండదు, ఇప్పుడు పెళ్లి కొడుకు ఉండరు, వీళ్ళిద్దరివే ఏదేదో అయిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఈ కాలంలో. అంటే వీళ్ళకి కావాలి షార్ట్ కట్, వీళ్ళు కావాలి డేట్స్. మన ఎప్పుడో చూడండి, ఏదో ఒక మంచి డేటు, చాలా అద్భుతమైన డేట్ అని చెప్పేసి దాదాపు ఒక 80,000 పెళ్ళిళ్ళు అయ్యాయంట. కానీ అందరికీ ఆ డేట్ కలిసి రాదు, అందరికీ అస్సలు కలిసి రాదు, కానీ అయిపోయాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఎన్ని? ఆ డేట్ అచ్చరాని దానికి ఎంతమంది సఫర్ అవుతారు తెలుసా? చాలామంది చిన్న పిల్లలకి నామకరణ ముహూర్తము నిర్ణయం చేస్తారు. పాపం నామకరణం పాటికి ఆ పిల్లలకి జబ్బు, జలుబు, జ్వరం ఇలా వచ్చి నశిస్తూ ఉంటారు. పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ముహూర్త దోషం ఉంది అని అర్థం. రెండోది, ముహూర్తాలు పెడతారు. ఎలా కష్టపడతారంటే వాళ్ళు ఆ పెళ్లి చేయడానికి డబ్బులున్నా వాళ్ళ టైంకి రాదు, ఏదేదో అనుకుంటారు, అవ్వదు. ఇలాంటివి చాలా ఉంటాయి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మన సంప్రదాయాల మిస్టేక్లా, లేదా మన ముహూర్తాల మిస్టేక్సా, లేదా మన గ్రహచారానికి అలాంటి ముహూర్తం పెట్టుకుంటామా? దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురుజీ, శ్వేత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్వేత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు అంటే మా సిస్టర్ నా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు, మీ నక్షత్రం చెప్పండి. శతభూష నక్షత్రం, కుంభరాశి. సరే అండి కళ్యాణి గారు, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. మీ పాదాభివందనాలు గురుజీ. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మీ ఫోన్ కలాలని ఎంతో ఆశపడ్డాను గురుజీ. ఈరోజు కలిసి వచ్చేసింది. నా అదృష్టం అనుకోను గురుజీ, మీ ఫోన్ కలిసినందుకు. నిజంగా తల్లి, అదృష్టమే తల్లి. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది, ఎంతో మంది ఫోన్ కలవాలి అనుకుంటున్నారు. అందులో మీకు ఒకరికే కలిసింది అంటే మీరు లక్కీయే. అదృష్టం ఉంటేనే కలిసి వస్తుంది తల్లి. మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి గురుజీ. సదా ఉంటుంది తల్లి. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ. నేను హౌస్ వైఫ్ ని. సరే. నాకు పెళ్ళి 4 సంవత్సరాలు అయింది గురుజీ, సంతానం లేదు. ఎందుకంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. డాక్టర్ నుంచి ఏ ప్రాబ్లం లేదమ్మా నీకు అని అన్నారు, కానీ ఎందుకో నాకు సంతానం కలగలేదు గురుజీ. ఏం బాధపడక తల్లి, యోగం అయితే ఉంది. ఇక్కడ చూడు, రమల శాస్త్రం చూస్తున్నాను, పంచమ స్థానం సంతాన స్థానం అనేది చూపిస్తుంది, కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా నీకు సంతాన యోగం ఉంది. నువ్వు బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. భర్త ఎన్నో కొడుకు తల్లి వాళ్ళ అమ్మా నాన్నకి? మా ఆయన మొదటి కొడుకే గురుజీ. ఓకే. ఏం పని చేస్తారు వాళ్ళు? మా ఆయన కాంట్రాక్ట్ గురుజీ, కమ్యూనికేషన్. ఓకే, సరే తల్లి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు గర్భవతి అవుతారు తల్లి. అంత యోగం కనబడుతుంది, మీరేం బాధపడకండి. ఖచ్చితంగా మంచిదే అవుతుంది. నమ్మకంతో కాస్త భగవంతుని నమ్మి దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే చాలు. దగ్గరలో ఏదైనా గురు దేవాలయం ఉంటుందా? గురు దేవాలయము
దత్తాత్రేయ ఉంది గురుజీ. బాబా ఉంది గురుజీ. ఉమ్, సాయి బాబా. గురు దేవాలయంలో ప్రతి గురువారం వెళ్ళి అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించి పసుపు రంగు గుడ్డ మరియు శనగలు దానం ఇవ్వాలి. 16 వారాలు ఇది చేయాలి. అలాగే పసుపు రంగు గుడ్డ శనగలు 2 ఇవ్వాలి. అవును, దానం ఇచ్చి ఉదయం చేయాలి ఇది. తర్వాత సాయంత్రము గురువారం రోజు సాయంత్రము దగ్గరలో ఎక్కడైనా శ్రీకృష్ణ దేవాలయం ఉంటే అక్కడ మనకు ఈ ఈ ఫ్లూట్ తెలుసు కదా, ఫ్లూట్ మనం ఊపుతాం కదా, ఫ్లూట్. తెలుసు గురుజీ. ఆ ఫ్లూట్ ఒక తీసుకెళ్ళి దాన్ని దేవుడి దగ్గర పెట్టి పూజించి ఫస్ట్ రోజు 2 తీసుకెళ్ళాలి. అంటే గురువారం రోజు 2 ఫ్లూట్స్ తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజించుకొని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఫ్లూట్ని ఎవరైనా చిన్న వేణువు చిన్న పిల్లలకి ఒక వేణువుని ఇచ్చేయాలి. చిన్న పిల్లలకి ఎవరికైనా ఒకరికి. గురువారమే సాయంత్రము శ్రీకృష్ణ దేవాలయంలో ఒక వేణువుని తచ్చింట్లో పెట్టుకొని నువ్వు 16 వారాలు పూజిస్తూ ఉండు. మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్తారు కదా, అప్పుడు ఒకే ఒక వేణువుని తీసుకెళ్ళాలి. సెకండ్ వీక్ నుండి ఆ ఒకే ఒక వేణువుని దేవుడు దర్శనం చేసుకొని నైదీపం వెలిగించి అది ఎవరికైనా పిల్లలకి ఇచ్చేసి వచ్చాయి. ఇలా చక్కగా ఒక 16 వారాలు చేశారు. ఖచ్చితంగా శ్రీకృష్ణ అనుగ్రహం, బాలగోపాలకృష్ణ అనుగ్రహం వల్ల సంతాన యోగం కూడా కలిసి వస్తుంది. ఒకటి తర్వాత జన్మజాతకంలో ఉన్న దోషము వెళ్ళిపోతుంది. ఇది వీక్లీ 1 డే అంతే. ఇది చేస్తూ 27 రోజులు రోజు ఉదయాన్నే 5 నుండి 6 లోపు తలస్నానం చేసి ప్రతిరోజు రావి చెట్టుకి వేప చెట్టుకి 18 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చక్కగా చేసిందైతే త్వరలోనే మీకు సంతాన యోగం కలిగిస్తుంది. తల్లి మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. కళ్యాణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ మరో కాలర్ ధనుంజయ్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం ధనుంజయ్ గారు. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి, పుట్టిన తేదీ అది చెప్పండి. 1959 అండి, నవంబర్ 25. సరే అండి ధనుంజయ్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు, మీ కాల్ కలిసి మాకు చాలా అదృష్టం అంటున్నాను. ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఏం బిజినెస్ చేస్తారు మీరు? వర్క్ ఉందండి. వర్క్ షాప్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 20 సంవత్సరాలు. దానికి ముందు ఏం చేసేవారు? అంతకుముందు నాన్నగారు చేసేవాళ్ళు. ఓకే రైట్. మీకు ఇంకొక పేరు ఏదైనా ఉందా? నా పేరు ఏమైందంటే అండి, నాకన్నా ఒక పెద్ద ఆయన ఉండేవాడండి. ఫస్ట్ ఆయన చనిపోతే ఆయన పేరు నాకు పెట్టారండి. ఆయన పుట్టాడు, ఆడపిల్ల పుట్టాడు, నేను 4వ నేనండి. ఇంతకు ముందు జన్మించిన వారి పేరు మీకు పెట్టారా? నాకు పెట్టారు. సరే సరే. ఉత్తరా నక్షత్రంలో జన్మించారు. ఉత్తరా నక్షత్రం, కన్యా రాశి. కానీ జాతకం అయితే చాలా బాగుంది. కానీ ప్రజెంట్ అయితే శుక్రదోషం చూపిస్తుంది. 6వ స్థానం అంటే శుభస్థానమే చూపిస్తుంది, మంచిదే అవుతుంది. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ జీవితంలో అని కూడా చూపిస్తుంది. మీ నాన్నగారు ఉండే వరకు చాలా బాగుంది యాక్చువల్లీ మీ కుటుంబంలో. అవునండి, చాలా బాగుంది. మీ నాన్నగారు స్వర్గస్థులైన తర్వాత కుటుంబంలో అందరికీ ప్రాబ్లం వచ్చాయి. అవునండి. దీనికి కారణం వచ్చి పితృదోషం. అంటే మీ నాన్నగారి నుంచి వచ్చిన శాపాలను కాదు, వాళ్ళ వెనుక నుంచి మీ నాన్నగారికి కాస్త కర్మ వచ్చింది. ఆ కర్మ మీపై వచ్చింది. అందుకే మీ నాన్నకి ఫస్ట్ జ్యేష్ఠ పుత్రుడు ఒక శోకం కూడా అనుభవించారు ఆ పితృశాపం వల్ల. మీకు ఇంతకు ముందు ఎవరైనా చెప్పింటారు మీ కుటుంబంలో పితృదోషాలు ఉన్నాయని? మా పితృదోషాలు ఉన్నాయండి అన్నారు కదండి. అంత మీరు ఎక్కడుండేది? వరంగల్ ఉన్నామండి. వరంగల్. సరే, ఖచ్చితంగా నేను కొన్ని పరిహారాలు చెప్తాను. మీరు అయినంత వరకు మోక్ష నారాయణ బలి ఒకసారి చేయించాల్సి వస్తుంది. మోక్ష నారాయణ బలి చేయాలి. మోక్ష నారాయణ బలి చేయడానికి చాలా మంచి ప్లేస్ అంటే మనకి దగ్గర నదీ తీరంలో చేయాలి. నాకు తెలిసిన వరకు తెలంగాణలో దగ్గరలో అలాంటిది సంగమ తీరం ఎక్కడ లేదు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో అయితే విశేషంగా వైజాగ్ దగ్గరలో విజయనగరం అనే జిల్లాలో ఒక త్రివేణి సంగమం ఉంది. విజయనగరం జిల్లాలో త్రివేణి సంగమం. అక్కడ 3 నదులు కలుస్తాయన్నమాట. అక్కడ అమావాస్య రోజు వెళ్ళి
అవునండి. ప్రేత సంస్కారము అంటే నారాయణ బలి అని చేస్తారు. నారాయణ ఆ, సంస్కారం. ప్రేత సంస్కారము అని దాన్ని వెళ్ళి అక్కడ చేసుకొని రండి. మీ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. తర్వాత మీ జన్మజాతకులో ఉన్న దోషం అంతా వెళ్ళిపోతుంది. ఒకటి తర్వాత ప్రతి శనివారం గోమాతకి మినమలు, ఉలవలు, శనగలు మొలక చేసినవి రోజు తినబెడుతూ రండి. ఇవి చేస్తూ ఉంటే పితృదోషం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. ఇది అయిన తర్వాత మీరు గురువారం విశేషంగా ఈ ఆర్థిక స్థితి అభివృద్ధి కావాలని సంకల్పం చేసి దానిమ్మ చెట్టు మరియు ఈ తులసి మొక్క రెండు ఉన్న చోటు ప్రతి గురువారం ఉదయాన్నే ఇప్ప నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించాలి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఏదైనా ఒక 45 రోజులు ఒకే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయండి. ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైతే మీకు ఉన్నాయో అవి తగ్గి ఆత్మవిశ్వాసము, మీపైన మీకు కాన్ఫిడెన్స్, ఉద్యోగ ప్రగతి అంటే వ్యాపారంలో లాభము అన్నీ కూడా కలిసి వస్తాయి. మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురుజీ, సాంబశివరావు కాలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సాంబశివరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడండి. తప్పకుండా అండి, మీ మనవడి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం భార్గవ్ వర్మ. భార్గవ్ వర్మ. పుట్టిన తేదీ అది తెలుసా మీకు? జనవరి 4, 2003 అమ్మా. రాత్రి 11 చిల్లరమ్మా. రాత్రి 11 గంటలకి. అవునమ్మా. సరే అండి సాంబశివరావు గారు, మాట్లాడండి గురుజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మా మనవడి కోసం తెలుసుకున్నాం సార్. మనవడు శనివారం రాత్రి శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో 11 చిల్లరలో జన్మించాడు. అవును సార్. బాగుంది. 11 చిల్లర కాదది, 11 గంటలు దాదాపు అని చెప్పాలి. చిల్లర ఏంటి అంటే ఏదో వచ్చేసిందిలేండి, మాట వరుస నేనే చెప్తున్నాను. ఉండి బాగుంది. జాతకం అయితే బాగుంది. కాస్త హెల్త్ అంత మంచిగా లేదు. జన్మ జాతకంలో సర్పదోషం కనబడుతుంది. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 7th స్టాండర్డ్ అని చెప్పారు. ఓకే, చాలా జాతకం చాలా బాగుంది. కానీ జాతకంలో వచ్చేసి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ మరియు వెయిన్స్ అంటే నరాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తుంది అని ఉంది అబ్బాయి జాతకంలో. చదువు చాలా బాగుంది. చదువు మీరేం బాధపడకండి. ఎందుకంటే పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు, విద్యాదాయకుడు. అంటే జొతలు తోడు అతనికి కాస్త చంద్రుడు ఉండడం వల్ల మెమొరీ లాస్ అంటాం, ఈ మతిమరుపు ఎక్కువ ఉంటుంది. అందువల్లనే కాస్త ఎడ్యుకేషన్ నిల్ అవుతుంది వర్తు, వేరే ఇంకేం లేదు. మంచి యాక్టివ్ ఉన్నాడు. వేరే విషయాల్లో చాలా స్పీడ్ ఉంటాడు అబ్బాయి, మంచిగా మాట్లాడతాడు. అర్థమైంది నాకులేండి, జాతకంలో చూపిస్తుంది కదా. మంచి ఎడ్యుకేషన్ మీరు చాలా గారభంగా పెంచుతున్నారు, అందుకే ఇలా అయిపోయింది. కాస్త అబ్బాయిని ఒక మంచి హాస్టల్లో ఏదైనా పెడితే మంచి డిసిప్లిన్ ఉంది. ఎందుకంటే అబ్బాయి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది, మంచి ప్రభుత్వ ఆఫీసర్ అవుతాడు, క్లాస్ 1 ఆఫీసర్, అంత నాలెడ్జ్ ఉంది. ఎడ్యుకేషన్లో మాత్రం తగ్గాడు. క్రీడా దీంట్లో స్పోర్ట్స్లో బాగుంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి డాన్సా ఇంకోటి ఏది కావాలని చేస్తే అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మాత్రం తగ్గింది అంటే దానిపైన ఇంట్రెస్ట్ అతనికి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే వేరే విధంగా మనం ఎక్కువ అతనికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. మొదలే తండ్రి లేదు, అందుకే ఇలా జరుగుతుంది. దయచేసి అతనికి మొదలు సంస్కారం, డిసిప్లిన్ అనేది వస్తే అతని జీవితంలో మనం బాగా చేసినట్టే. అందువలన మీరు ఏదైనా మంచి హాస్టల్ లేదా డిసిప్లిన్ ఎవరైతే అతని మాట వింటూ ఉంటాడో అలాంటి వాళ్ళ చోటు పెట్టి ఎడ్యుకేషన్ చేయించండి. ప్రాబ్లం అయితే జాతకంలో ఏం లేదు. మెడలో ఆ మండితనము, ఆ కోపము, చిరాకు తగ్గి ఎడ్యుకేషన్లో ఏకాగ్రత రావడానికి ప్రజెంట్ ఇప్పుడు వేరే ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి. ఒక్కసారి కాణిపాక విఘ్నేశ్వరుడు మీకు తెలిసే ఉంటుంది, చిత్తూరు జిల్లాలో కాణిపాక మహాగణపతి ఉంటుంది. ఎవరికైనా కానీ మహాగణపతిని దర్శనం చేసుకుంటే విద్యాకారకుడు కదా. అక్కడ ఉద్భవమూర్తి మహాగణపతి దేవాలయం, అక్కడ దేవుడు విగ్రహాన్ని కింద నుంచి తీర్థం అలాగే పైకి వస్తూ ఉంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచే పోతూ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఆ తీర్థం ఒక గ్లాస్ తెచ్చి ఆ తీర్థాన్ని ఇంటికి తీసుకొచ్చి రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ తేనెలో ఆ తీర్థాన్ని కలిపి ఒక 40 రోజులు సేవిస్తూ వస్తే దేహంలో వెళ్ళి నరనాడులు శుద్ధి అయ్యి మెదడుకి కావలసిన శక్తి అది పోషణ ఇచ్చి మెమొరీ లాస్ అనేది వెళ్ళిపోతుంది. అలా చేస్తుంది. ఇంట్లో కూడా మీరు అప్పటికప్పుడు
ప్రతిరోజు గం గణపతి అనే మంత్రాన్ని ఒక 21 సారి ప్రయత్నించడం, ప్రతి సంకష్టహర చతుర్థి లేదా వారానికి ఒకసారి బుధవారం మహాగణపతి దేవాలయానికి తీసుకెళ్ళి ఒక తెల్ల జిల్లేడు పూల మాల వేయించడం, ఇలా చేస్తూ వస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. బాగుంది జాతకం, మీరేమి భయపడకండి. మీ మనమడికి మంచిది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. సాంబశివరావు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ తిథుల గురించి తెలియజేస్తున్నారు. తిథులు, ఏ తిథి రోజు ఏ దేవుడిని మనము పూజించాలి అనేది తెలుసుకొనిస్తే ఇక చాలా ఈజీగా పైకి వచ్చేస్తారనమాట. మనకు తెలియదు ఏ తిథి రోజు ఏ దేవుని మనం చూడాలి. ఇప్పుడు వారం మాత్రం తెలుసు. ఆదివారం వచ్చిందా మహావిష్ణువు సూర్య భగవంతుని ప్రార్థించాలి, సోమవారం వచ్చిందా అయితే ప్రార్థన చేసేయాలి ఈశ్వరుడు, అంతే. ఇంకా వేరే మైండ్ సెటప్ ఉండదు. మంగళవారం వచ్చిందా హనుమాన్ చాలీస్ పఠించేయండి, హనుమంతుడు సుబ్రహ్మణ్య స్వామి అయిపోయింది. బుధవారం వచ్చిందా ఓకే మహావిష్ణు అయ్యప్ప స్వామి లేదో ప్రార్థన చేయాలి. తర్వాత గురువారం వచ్చిందా గురువుగారు ఎత్తుకో సాయిబాబా దత్తాత్రేయ దక్షిణామూర్తి ఏదో ఒకటి పారాయణ చేసేయాలి. శుక్రవారం వచ్చిందా మహాలక్ష్మి ఏదో ఒక దేవాలయం చూపించేయాలి. శనివారం వచ్చిందా ఏదో శనేశ్వరుడో లేదో ఇంకోటి ఆంజనేయ స్వామినో లేదో మహావిష్ణునో వెంకటేశ్వరునో అంతే తెలుసు. అంత తెలుసుకొని జనాలు అంతంత అయిపోతే ఇక ఏ తిథి రోజు ఏ నక్షత్రం రోజు ఏ దేవుని దర్శనం చేయాలి అనే ఒక సీక్రెట్ తెలుసుకుంటే మనం ఇంకా ఎన్ని లాభాలు పొందొచ్చు కదా. చూడండి ఎన్నెన్నో ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తెలిసినవి ఏ రోజుల్లో ఏ దేవుల్ని దర్శించాలి అంతే తెలుసు, కానీ ఏ తిథిలో ఏ భగవంతుని పూజిస్తే ఎలాంటి ప్రతిఫలము అనేది మీకు తెలియదు కదా. దాన్ని తెలియచేస్తున్నా. పాడ్యన రోజు ఎవరిని పూజించాలి, ద్వితీయ రోజు ఎవరిని పూజించాలి, మీ ఇంటి దేవుడు అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. ప్రతి మాసంలో ఆ రోజు స్పెషల్గా పూజించండి. మీకు ఎందుకు మంచిది కాదో నేను చూస్తాను, అవుతుంది. ఎందుకు కాదు? ఇప్పుడు మనకి జబ్బు ఏది అని తెలిసింది, దానికి మెడిసిన్ తీసుకుంటే వెళ్ళిపోతుంది. జబ్బే తెలియకుండా రోజు మెడిసిన్ తీసుకుంటే ఏం ప్రయోజనం? ఒక అతను వచ్చిండు, అతను చెప్పిండు, గురుగారు ఇది మాకు తెలియదండి, ఎక్కడ వెళ్ళాలో అర్థం కాలేదు, ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్నీ తిరిగేసాము, మాకెక్కడ దానికి రిజల్టే దొరకలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెడిసిన్ ఇచ్చారు, ఇంకా లేదు చూడండి ఇలాగే ఉంది అన్న. సరేనండి ఓకే ఇలా అయిపోయింది, కానీ డాక్టర్లే కనబట్టలేదు, మేము కనబట్టక అవుతుందా, జాతకం ఇవ్వండి చూద్దామని చెప్పేసి జన్మకుండలి వీక్షణ చేశాం. జన్మకుండలి వీక్షణ చేస్తే అందులో శని గురువు అంటే సప్తంలో శని గురువు, లగ్నంలో రాహు దృష్టి పరిపూర్ణంగా శని గురువు పైన పడుతూ ఉంది. దాన్ని చూసాం, ఓకే ఇదేదో ఫాల్ట్గానే ఉంది. చూడండి ఈ డాక్టర్లు అన్నీ చెక్ చేశారు, వాళ్ళకి కనబట్టింది, మేము కనబట్టడం కాదు, దీనికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీన్ని ఒకసారి చెక్ చేయించండి అని చెప్తే మళ్ళీ కరెక్ట్గా 6 నెలల తర్వాత అతను రావడానికి 6 నెలలు పట్టింది. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి చెప్పిండు, గురుగారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అన్నాడు. వచ్చిన తక్షణం ఏంటవా గ్రేట్ ఏంటి, మేమేం గ్రేట్, మా అందరికీ గ్రేట్, నేను తెలుసు అది, నువ్వేంటి స్పెషల్గా చెప్పేది, పర్వాలేదు చెప్పండి అంటే, లేదు గురుగారు మేము అన్ని రిపోర్ట్స్ అన్నీ చూసాం, ఎక్కడ ఎవరు కాయలో కనబట్లేదు, మీరు ఇంటి ఇచ్చారు గురుగారు, ఇది ఉండొచ్చు ఒకసారి చెక్ చేయండి, మేము చెక్ చేస్తాం. అదే గురుగారు మీ పేరు చెప్పేపాటు డాక్టరే ఆశ్చర్యపోయాడు గురుగారు, జ్యోతిష్యం అంటే అలా ఉంటుంది, క్యాలిక్యులేషన్ అంటే అంత బాగుంటుంది అని డాక్టర్ మిమ్మల్ని పొగిడాడు గురుగారు, అతను ఒకసారి విజిట్ చేయాలంటే ఒక అపాయింట్మెంట్ కావాలంట అన్నాడు. నాకు వచ్చి అడిగిండు. అప్పుడు ప్రౌడ్ అనిపించింది. అయితే కొన్ని జాతకాల వల్ల మనకి కరెక్ట్గా ఒక ఫాల్ట్ ఏముంది, ఏది చేస్తే ఏమవుతుంది అనేది మనకి దొరికిపోతే జీవితంలో మనం గెలిచినట్టే. అందుకే ఇంతకు ముందే చెప్పాను, ఏ నక్షత్రం రోజు వాళ్ళు ఏం చేసేయాలి, అలాంటి ఒక సీక్రెట్, ఏ దేవుడిని పూజించాలి అనే దాన్ని కూడా తెలియచేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి విచారాలు, వెయిట్ చేయండి. గురూజీ విజయ్ ప్రకాష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయ్ ప్రకాష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం మేడం. సరే అండి విజయ్ ప్రకాష్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, పాడేవందన. మా ఆశీస్సులో ఉంటాయి. శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించారు. జన్మజాతకం అయితే మంచిగానే చూపిస్తుంది, కానీ ఏం పని చేసేది మీరు? నేను బిజినెస్ చేస్తా, మంచి నూనె అమ్ముతా, మళ్ళా గిర్ని పడతా, వ్యవసాయము. బాగుంది, జాతకం అయితే బాగుంది, కానీ కుటుంబంలో ప్రశాంతత లేదు. జన్మజాతకం 7వ స్థానం చూపిస్తుంది, కుటుంబంలో ప్రశాంతత లేదు.
మానసికంగా చాలా బాధపడుతున్నారు. అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఏ దాంట్లోనూ తృప్తి లేదు. చూడడానికి మాత్రం అన్నీ ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంతత లేదు, మానసికంగా ప్రశాంతత లేదు, ఎంత డబ్బు వచ్చినా నిలవదు. నమ్మిన వాళ్ళే ఎక్కువ ద్రోహం చేస్తున్నారు మీకు. నా అని ఎవరు మీరు అనుకుంటారో వాళ్ళు ఏదో ఒక రకంగా బాధ పెట్టి దూరం అయిపోతారు. బట్ భగవంతుని అనుగ్రహం మీపై ఉంది, చాలా ఉంది. ధైర్యం ఒకటి ఇచ్చాడు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని మీరు ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. మీరు ఎవరిపైన రివెంజ్ తీసుకోరు, వాళ్ళకి ఏమి చేయరు. దేవుళ్ళ మీరు యాక్చువల్లీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించలేని వదిలేసి నెమ్మదిగా ఉన్నారు. అయితే కూడా మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఇది చాలా మానసికంగా చాలా వీక్ అయిపోయినా, చాలా బాధ, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. బట్ భయం. మీ కులదైవం ఎవరు? సంగమేశ్వరుడు. సంగమేశ్వరుడు. ఎందుకంటే మీ జన్మ జాతకంలో మీ కులదైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చూపిస్తుంది. అంటే ఇంటి దేవుడు అనుగ్రహం వల్ల జీవితంలో చాలా బాగుంటారు అని కూడా చూపిస్తుంది. అయితే ఎక్కువ మీరు శ్రవణ నక్షత్రం రోజు పుట్టారు కాబట్టి శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి కూడా జన్మించిన రోజే. అందువలన మీరు ప్రియ దేవుడిగా వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం వెళ్ళి దర్శనం చేసి నయతి దీపం వెలిగించొస్తే మానసికంగా ప్రశాంతత ఖచ్చితంగా త్వరలోనే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇక ఇంట్లో దీపానికి ఏ నూనె వాడుతున్నారు మీరు? కొబ్బరి నూనె. చాలా మంచిది, దాన్నే మీరు కంటిన్యూ చేయండి. అలా చేయడం వల్ల కుటుంబంలోనూ ప్రశాంతత వస్తుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కోసం మీరు ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారు దేవాలయంలో, మహాలక్ష్మి, పద్మావతి ఇలా దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇవ్వండి. ఇలా ఒక 16 వారాలు చేస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరమయ్యి అమ్మవారికి నెయ్యి దీపానికి నెయ్యి దానం ఇస్తే ఆ వెలుగు మీ జీవితంలో కనబడుతుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటికలీ సర్వదా జాతకంలో ఉన్న దోషాలు దూరమై అమ్మవారు దృష్టి వచ్చి మీ కుటుంబంలో ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యము, ధైర్యము అన్నీ కలుగుతాయి. అమావాస్య రోజు ఒక 3 అమావాస్యలు ఏదైనా నదీ తీరంలో వెళ్ళి నా కుటుంబంలో ప్రశాంతత కావాలని తెలుసుకొని ఒక పిడికుడు పసుపు, ఒక పిడికుడు కుంకుమ, నల్ల నువ్వులు మరియు ఒక రాగి కాసు వీటిని తీసుకెళ్ళి నదిలో వదిలేసి ఒక కొబ్బరికాయ వదిలేసి స్నానం చేసుకుని ఇంటికి రావాలి. ఇలా చక్కగా చేయండి 3 మాసాలుగా. మాసానికి ఒకసారి అమావాస్య రోజు. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి యోగాలు కలిసి వస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. విజయ్ ప్రకాష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ, మరో కాలర్ సుమతి లైన్ లో ఉన్నారు కర్నూలు నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుమతి గారు. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అత్తగారి గురించి. తప్పకుండా అండి, మీ అత్తగారి పేరు, నక్షత్రం చెప్పండి. పేరు తెలుసు కానీ నక్షత్రం తెలియదు. మాకు ఒక ప్లేస్ ఉంది, ప్లేస్ గురించి కనుక్కోవాలని. సరే, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీ ఆశీస్సులు ఉంటాయమ్మా. స్వామి, మాకు ఒక ప్లేస్ ఉంది స్వామి. సరే. అది మాకు ఇంతవరకు ఒక ఇల్లు కొనలేదు, ఎక్కడ ఇల్లు కట్టి లేదు. అది మా మామగారు కూడా చనిపోయినారు. అది ప్రాబ్లం ఏమో తెలియడం లేదు. మా మర్దికి భార్య చనిపోయింది. అది ఆ ప్లేస్ ఏమైనా దోషం ఉందో, అది ఏమన్నా అంటే ఆ స్థలము ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి ఆ స్థలం మీ దగ్గరకు వచ్చి? మా మామగారు పుట్టినప్పటి నుంచి ఉంది స్వామి మాకి. ఓ, పుట్టినప్పటి నుంచి ఉంది. అదే స్థలంలో మీరు గృహ నిర్ణయం చేయాలి అనుకుంటున్నారు? అనుకుంటున్నాం కానీ అక్కడ ఆ స్థలంలో ఆగ్నేయంలో బావి ఉంది స్వామి. సరే, అది ఏమన్నా అది దోషం ఉందా అది అర్థం కావట్లేదు స్వామి. నాకు ఇంతవరకు ఫైనాన్షియల్ గా బానే ఉన్నాను కానీ ఒక ఇల్లు కట్టిలేదు, ఒక స్థలం తీసుకోలేదు ఎక్కడ గానీ. సరే తల్లి, ఖచ్చితంగా మీకు త్వరలోనే ఇప్పుడు కాలు కలిసి వచ్చింది కదా, ఇక పరివర్తనం అవుతుందేనే అర్థం. ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక స్థల దోషము అనే దాన్ని మనం ప్రశ్న కుండలి ప్రకారం చూస్తాను. ఇప్పుడు రమల శాస్త్ర ప్రశ్న కుండలి వేశాను, తృతీయం గురువు వచ్చింది అంటే స్థలంలో ఎలాంటి దోషం లేదు తల్లి. అయితే ఆ స్థలంలో లేదు కానీ పితృదోషం వచ్చింది మీ ఫ్యామిలీకి. పితృదోషం మీ మావయ్య గారు ఉండే రోజులు కూడా మీకు చాలా మంచిగా ఉండింది. అంటే స్వర్గస్థులు అయిన తర్వాత ఆ దోషం పిల్లలకు వస్తుంది. లేదు అంటే వాళ్ళ కర్మ అనేది మీకు ట్రాన్స్ఫర్ అయింది అనమాట. అందుకే మీ తమ్ముడికి ఇలా జరగడం, మీరు ఇలా ప్రశాంతత లేకుండా ఏదో ఒక ఇబ్బంది ఉండే ఉంటుంది. అంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ లేదు.
ఇది పిత్రదోషం వల్ల అనేది చూపిస్తుంది. ఇక్కడ చిన్న ఇంటి అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు. ఆ స్థలం అయితే బాగుంది తల్లి. ఇప్పుడు ఆ స్థలంలో ఆగ్నేయంలో బావి ఉంది. అది ఎన్ని సంవత్సరాలు దాంట్లో ఇప్పుడు నీరు ఉందా, జలం ఉందా? ఉంది స్వామి, నీరుంది. ఆ నీళ్లు ఉపయోగం ఎవరు చేస్తున్నారు? అది తోట గుర్తుకిచ్చినాం స్వామి, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఓకే సరే తల్లి. ఆ బావిదేం దోషం లేదు తల్లి, బావిది అలాగే ఉపయోగించుకొని, ఎందుకంటే అలా ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచిదే, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే బావిని మనం పూడ్చరాదు, మహాశాపం. అది పూడ్చేయాలన్నా కూడా నీళ్లు వెండిపోయిన తర్వాత పూడ్చచ్చు. అదే అట్లా దోషం ఉందని అక్కడ వినాయకుడిని, ఆంజనేయ స్వామిని అట్లా ప్రతిష్ఠించినాం స్వామి బావిలో. అయితే నేను ఒక 4-5 దేవుళ్ళు చెప్తాను, అక్కడ ప్రతిష్ఠించేయండి. కాదు తల్లి, ఇప్పుడు స్థల దోషం ఉందని వినాయకుడిని, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠే వాళ్ళకి నిత్యము పూజలు, నైవేద్యాలు, దానికి ఒక అర్చకుల్ని అన్ని ఏర్పాటు చేయాలి కదా. అవును కదా. అక్కడ బావి దగ్గరలోనే ఉంది స్వామి, భయం అవుతుంది పోవాలంటే కూడా. చూడండి, భక్తులు ఇంకెవరు వస్తారు అక్కడికి, ఎవరు దర్శనం చేసుకుంటారు? మీరు ఎవరో చెప్పారు, మీరు చేసేసారు. ఒక నలుగురిని విచారించాలి తల్లి, పెద్దవాళ్ళను చిన్నవాళ్ళు ఎవరో చెప్తారు అనుకుందాము, కానీ మీరు నలుగురిని విచారించాలి. మా జీవితంలో మేము దేవాలయం కట్టే యోగం ఉందా, దానికి కడితే అది మాకు మంచిది అవుతుందా, ఇలాంటి మీరు ప్రశ్న వేసి తర్వాత మీరు చేస్తుంటే చాలా మంచిది. ఇప్పుడు చేసేసారు, ఇక దానికి నేను ఏమి చేయలేను, కానీ మీకంటూ ఖచ్చితంగా మంచిది జరగాలి అని నేను వేడుకుంటున్నాను తల్లి. మీరైతే ఏం బాధపడకండి. మీ మావయ్య గారు స్వర్గస్థులు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 4 years అవుతుంది స్వామి. సరే తల్లి. మీకు మగపిల్లలు? బాబు ఒకరు, పాప ఉంది స్వామి. సరే తల్లి. ఇప్పుడు మీ భర్త చేతిలో ఎక్కడైనా ఈ సంగమ తీరంలో, పుష్కరాల సమయంలో ఎప్పుడైనా సరే వెళ్ళి భర్త చేతిలో మోక్ష నారాయణ బలి అని చేస్తూ ఉంటారు తల్లి, అదొకటి చేయించండి. తర్వాత ఆ స్థానము అనేది ఎక్కడైతే మీరు ఆ బావి అనేది ఉందో, ఆ బావి అనే చోటు ఒక కాంపౌండ్ వేసి దాన్ని సపరేట్గా చేసి పెట్టండి. లేదు అంటే ఆ దేవాలయ విగ్రహాలు అక్కడ పెట్టారు కదా, ఆ దేవస్థానానికి ఆ బావికి సపరేట్గా ఒక కాంపౌండ్ వేసి దాన్ని సపరేట్ ఇంటిగా తీసిపెట్టి మిగతాది వేరే పేరులో రిజిస్టర్ చేయండి. ఆ దోషం వెళ్ళిపోతుంది. అంటే ఆ దేవుడికి సంబంధించింది అని అర్థం. ఇక దేవాలయం వేరే కట్టేశారు కదా, ఇక దాన్ని మనం అనుభవించాల్సిందే. దానికి సపరేట్గా నాగప్ప స్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి 3 ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఆ జాగాని ఇచ్చేయండి. అంటే ఆ బావి చోటు ఉంది కదా, అంత జాగాని మాత్రం దేవుడి పేరులో రాసి ఆ దేవస్థానానికి అని పెట్టేయండి. మిగతాది వేరే వాళ్ళ పేర్లు ఎవరిపైన రిజిస్టర్ చేయండి. దానివల్ల ఎలాంటి దోషాలు రావు. పితృదోషం నివారణ అయితేనే ఇమ్మీడియట్ మీకు గృహయోగము అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి. మీరు కులదైవానికి మీరు ఇంట్లోనే ఒక 48 రోజులు మీ ఇంటి దేవుడి ముందు ప్రతిరోజు సాయంత్రము ఒక కమల పుష్పం పెట్టి నెయ్యి దీపం వెలిగించి ఇంటి దేవుడు అష్టోత్తరం చదువుకోండి. కమల పుష్పం దొరుకుతుంది తల్లి, లోటస్. అదే కమలం అంటే, ఇంకేంటి లోటస్? కాదు స్వామి, ఇక్కడ దొరకవు మాకు ఊర్లో. అవునా? వేరే ఏమన్నా చెప్తారా? మల్లెపూలు దొరుకుతాయి, సంపంగి పూలు దొరుకుతాయి. అంటే సువాసన మన కమల పువ్వు చాలా మంచిది. అది దొరకకపోతే మల్లెపూలు లేదా సంపంగి పూలు, వీటితో కులదైవానికి రోజు సాయంత్రం అర్చించి నెయ్యి దీపం వెలిగించి దేవాలయ దర్శన అష్టోత్తరం చదువుకొని పాలు మరియు బెల్లము మరియు బియ్యం కలిపిన ప్రసాదం, పరమాన్నం, నీళ్లు వేయకుండా పాలతో వేసి ఇది 1 టీ స్పూన్ అయినా సరే అది చేసి దేవుడికి రోజు నైవేద్యం పెట్టండి. మరుసటి రోజు ఉదయం లేవగానే గోమాతకి మీ చేతిలో ఏదైనా పలహారం తినబెట్టండి. మా కుటుంబంలో ఉన్న దోషం అన్నీ దూరం అయిపోవాలని సంకల్పం చేయండి. ఇంత చక్కగా 48 రోజులు చేయండి. త్వరలోనే శుభవార్త మీరే మాకు తెలియచేస్తారు. మంచి తల్లి ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురుజీ, రాకేష్ కాలర్ లైన్లో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రాకేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నేను రాకేష్ మాట్లాడుతున్నాను. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 8, 1988 మేడం. April 8, 1988. 88 మేడం. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 7 గంటలకు మేడం. ఉదయం 7 గంటలకు. ఉదయం 7 గంటలకి. సరే అండి రాకేష్ గారు, మాట్లాడండి గురుజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు, మీకు చాలా ధన్యవాదాలు గురుజీ గారు. మేము రోజు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము టీవీలలో. యోగక్షేమం నేను ప్రతిరోజు చూస్తున్నాను, చేస్తున్నాను. చేయండి. గురుజీ గారు, మా సమస్య ఏంటంటే నేను పీజీ వరకు చదువుకున్నాను. సరే. ఎంఏ సోషాలజీ చేశాను గురుజీ గారు. ఓకే. నేను 3 years నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను.
ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దానికన్నా టీచింగ్ డిపార్ట్మెంట్ మీకు బాగా వచ్చేది. మంచి లెక్చరర్ కావాల్సి ఉండేవారు మీరు. ఉమ్, గురూజీ. మీరు గ్రూప్స్కి వెళ్తున్నారు. అయినంత వరకు చూడండి, ఏదైనా మంచి కాలేజీలో ఏదైనా పిహెచ్డి చేయడమా లేదో లెక్చరర్ పోస్ట్కి వెళ్ళడమా, ఇలా చూడడం చాలా మంచిది. ఎందుకంటే మీరు విశేషంగా మూలా నక్షత్రంలో ధనురాశిలో జన్మించారు కదా. గురువు గారు. శుక్రవారం తానే మీరు జన్మించింది, శుక్రవారం ఉదయం. శుక్రవారం ఉదయం గురువు గారు. శుక్రవారం ఉదయం మూలా నక్షత్రంలో ధనురాశిలో జన్మించారు. మూలా నక్షత్రాలు విశేషంగా చాలా మంచి. మూలా నక్షత్రాధిపతి కేతువు ఒకటి. రెండోది హనుమంతుడు సరస్వతి జన్మించిన ఒక జాతకం ఇది. ఇక్కడ కూడా చాలా బాగా చూపిస్తుంది, పంచమ స్థానం చూపిస్తుంది. చాలా మంచి యోగంలోనే జన్మించారు. లగ్నంలో గురువు ఉన్నాడు మీకు. ఇది ఒక చిన్న దోషం. అవును, నిజమే ప్రారంభమైంది. ధనురాశికి ప్రారంభమైంది. ధనుసు రాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. కానీ మీరు ఏం దానికి భయపడకూడదు. ఎందుకంటే కర్మకారకుడు శనేశ్వరుడు. మనం ఏం కర్మ చేసింటామో దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తారు. పాపాలు చేసిండే వాళ్ళు పూర్వజన్మలో ఎక్కువ కర్మాలు చేసిన వారు, వాళ్ళకి మాత్రం అలాంటివి అనుభవం ఎక్కువ అవుతాయి. కర్మం చేసింటేనే కర్మకారకుడు ఇస్తారు. ఉత్తునే అతను వచ్చి మనకి శిక్ష పెడతాను అంటే మనం ఉత్తునే కూర్చునే అవుతుందా? మనం ఏ తప్పు చేసింటే గురువు శిక్షిస్తాడనమాట. తప్పే చేయకుండా శిక్షిస్తామంటే అలా ఉండదు. మనం కర్మ చేసింటే కానీ మీ జాతకం అలా లేదు, చాలా మంచిగా ఉంది. మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. 7.5 గురించి మీరు అస్సలు భయపడద్దు. దానికి మనం ఏదైనా తెలిసి తెలియకుండా చేసిన తప్పులు ఉంటే దానికి తగినట్టుగా అతను ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. దానికి రోజు ఉదయం ఒకసారి హనుమాన్ చాలీస్ పఠిస్తూ ఉండండి. రోజు ఒక్కసారి ఉదయం లేవగానే అదొక చేయండి. తర్వాత విశేషంగా ఆదిత్య హృదయం సూర్య నమస్కారం వేయడం వల్ల కూడా మనకి 7.5 దోషం వెళ్ళిపోతుంది. అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రశ్న పెట్టారు. ఖచ్చితంగా మీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది. అందువలన మీరు దయచేసి అయినంత వరకు మీరు ఈ ఒక పిహెచ్డి చేసి ఏదైనా లెక్చరర్ పోస్ట్ దీనికి ప్రయత్నిస్తే చాలా మంచిది. లేదంటే దీనికే ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగం అయితే యోగం ఉంది కాబట్టి మీరు అనుభవం చేయాల్సింది. అది చేస్తారు, మీకు లభిస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు మీకు టైం ఉంది. ఖచ్చితంగా అంత లోపల సక్సెస్ అవుతారు. మీరు చక్కగా ప్రయత్నించవచ్చు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి గురువారం సాయంత్రము గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇవ్వండి. దేవాలయంలో దీపం వెళ్ళడానికి నెయ్యి మీరు దానం ఇస్తే మీ జీవితంలో ఆ దేవుడు వెలుగుని ప్రసాదిస్తాడు. ఖచ్చితంగా వేరే ఇంకేం అవసరం లేదు. మీకు అనుకూలమైతే ఒక్కసారి తమిళనాడులో విశేషంగా కుంభకోణంలో మనకి ఆలంగూడి దేవాలయం ఒకటి ఉంది, గురు దేవాలయం. అక్కడ వెళ్ళి ఆలంగూడి అనే ఒక ప్రదేశము, తమిళ అంటే కుంభకోణం నుండి 5 కిలోమీటర్ బృహస్పతి దేవాలయము. అక్కడ వెళ్ళి ఆ బృహస్పతి దేవాలయం మరియు తారాదేవి వీరిద్దరూ ఉంటారన్నమాట. అక్కడ వెళ్ళి తెల్లటి కమల పుష్పం అంటే వైట్ లోటాస్ అక్కడే దొరుకుతుంది. తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో ఇచ్చి ఒక 18 దీపాలు నెయ్యి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే ఉద్యోగం, ఈసారి కాల్ఫర్ అయితే ఖచ్చితంగా మీకు సెలెక్ట్ అవుతారు. మంచి పొజిషన్ ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. త్వరలో శుభవార్త మీకు అందుతుంది. మంచిదవుతుంది. నమస్తే. రాకేష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈనాటి యోగక్షేమం చెప్పాలి. మళ్ళీ తిథుల గురించి రేపు తెలియచేస్తాను. రేపు ఒక నోట్బుక్ అండ్ ఒక పెన్ను తీసి రెడీ పెట్టుకోండి. ఏ తిథి రోజు ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి అనేది నేను చెప్పేస్తాను. దాన్ని షార్ట్ ఫామ్గా మీరు చేసుకుంటూ ఉంటే పెద్ద చేసేదాక చిన్ననే మీరు వెనక్కి రావచ్చు. అలాంటి అద్భుతమైనది రేపు తెలియచేస్తాను. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు విశేషంగా కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు ఇవన్నీ దూరమై సఖ్యత కోసం ఈరోజు సాయంత్రం 2 బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి వాటిలో నెయ్యి పోసి మీ ఇంటి దేవుడికి ఆర్తి ఇచ్చి, తర్వాత ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి ఆర్తి తీసి ఆ 2 దీపాలని కూడా తులసి మొక్క ముందు కానీ దానిమ్మ మొక్క ముందు కానీ పెట్టడం వల్ల ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ఉన్న కలహాలు దూరం అయిపోతాయి, సఖ్యత వస్తుంది, కుటుంబ సఖ్యత అనేది వస్తుంది. చాలా మంచిది, సులభమైన చిన్న ఒక పరిహారం చెప్పాను. ఈరోజు చక్కగా పాటించండి. మీ జీవితంలో అంతా మంచే జరగాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు సాయంత్రం బియ్యపిండితో 2 జ్యోతులు చేసి నెయ్యి పోసి ఇంటి దేవుడికి ఇంటి సింహద్వారానికి హారతి ఇచ్చి ఆ దీపాలను తులసి లేదా దానిమ్మ చెట్టు వద్ద పెడితే కుటుంబ కలహాలు తొలగి
కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. గురూజీ ఈరోజు చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖనో భవంతో లోక సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది నాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.